హైదరాబాద్లో జాబ్ చేస్తున్న నేను విజయవాడలో ఏపీ 24/7 పెట్టినప్పుడు వచ్చా. ఎందుకని మన రాష్ట్రం బాగుపడాలా, మన రాష్ట్రంలో తొలి ఛానల్, అంతకుముందు తొలి తెలుగు న్యూస్ ఛానల్ TV9లో చేశా స్టార్టింగ్ అప్పుడు. అట్లాగే ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్లో న్యూస్ పెట్టిన తొలినాళ్లలో న్యూస్ శాటిలైట్లో రిపోర్టర్గా ఫస్ట్ బ్యాచ్లో చేశా. అట్లా కేబుల్లో కూడా ఫస్ట్ బ్యాచ్లో చేశా. అట్లాగే అట్లాంటిది కాబట్టి ప్రతి దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు దీంట్లో కూడా ఫస్ట్ బ్యాచ్ అవుతాం, ఆంధ్రాలో ఫస్ట్ ఛానల్ కాబట్టి. ఇక్కడ కనుక ఆ ఛానల్ సక్సెస్ అయిందనుకో 10 ఛానళ్ళు వస్తాయి, అప్పుడు మనకి ఛానల్ హెడ్ అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. అక్కడ మనకి 1.67 శాలరీస్ రేంజ్లో ఉండగా ఇక్కడ 80,000 శాలరీకి వచ్చాను అనమాట. తర్వాత ఏమైంది, ఆ ఛానల్ ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేటప్పటికి సస్టైన్ కాల, కానీ మంచి పేరు తెచ్చుకున్నాం. ఫైనాన్షియల్గా సస్టైన్ కాదు, ప్రభుత్వాల ప్రోత్సాహం లేదు. పరిశ్రమే కదా ఒక ఛానల్ అంటే, 300 మందికి ఉపాధి కల్పించింది. మళ్ళీ మా వెంకటకృష్ణ అన్నయ్య బాబు గారికి బాగా క్లోజ్, కానీ ఏం ప్రోత్సాహం ఇచ్చారు? లేదు. పర్యవసానం ఇక్కడ ఛానల్ క్లోజ్ అయితే ఆ 300 మంది బాగా ఇబ్బంది పడింది ఏంటి? అదే హైదరాబాద్లో ఉంటే ఈ ఛానల్ కాకపోతే ఆ ఛానల్, ఆ ఛానల్ కాకపోతే ఈ ఛానల్, అసలు ప్రాబ్లమే లేదు. ఇవాళ మారితే రేపు పొద్దున కాల ఉద్యోగాలు వచ్చేస్తుంటాయి. అదే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ఇబ్బంది అయింది.